తెలుగు సినిమాలా కనిపించలేదు నాకు, హాలీవుడ్ సినిమాలా కనిపించింది. ఓ అద్భుతమైనటువంటి కంటెంట్ లా కనపడుతుంది. ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు ఇన్ని సంవత్సరాలు ఎందుకురా సినిమా చేస్తున్నాడు, సంవత్సరానికి 2 సినిమాలు చేసి 3 సినిమాలు చేసి మమ్మల్ని అలరించవచ్చు కదా. ఈవేళ సినిమా ఇండస్ట్రీ వెనకబడిపోవడానికి కారణం ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు తక్కువ సినిమాలు చేసినందువల్ల బాధపడుతున్నాం మేము కూడా సినిమా వాళ్ళం కాబట్టి. అవును, నేనేమంటానంటే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సంవత్సరానికి 3 సినిమాలు తీయాలి. 3 సినిమాలు తీస్తే సినిమా వాడుకి సినిమా ఇండస్ట్రీ 3 పువ్వులు 6 కాయలుగా పచ్చతోరణంగా ఎలగడానికి అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, బన్నీ బాబు కానీ, లేకపోతే ప్రభాస్ గారు కానీ వీళ్ళు సంవత్సరానికి 2 సినిమాలన్నా తీయండి, మా బతుకులు బాగుంటాయని మేము కోరుకుంటున్నాం. కానీ ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడి చేస్తున్నటువంటి సినిమా ఇది. ఈ సినిమాని ఎందుకు ఇంత కష్టపడి చేస్తున్నారని చెప్పి నేను అనుకున్నా. నిజంగా ఇప్పుడు మన గ్లిమ్స్ చూసిన తర్వాత బోర బ్లాస్ట్ అయిపోయింది. ఇందుకోసమే కదా ఇంత కష్టపడ్డాడు ఎన్టీఆర్. 0 సైజ్ బాడీకి వచ్చేసాడు మనిషి. ఎందుకురా ఇంత కష్టపడ్డాడని ఆలోచిస్తే ఇప్పుడు చూసిన తర్వాత ఇందుకు కదా ఇది కదా సినిమా అంటే, మన తెలుగు సినిమా కాదు బాలీవుడ్ సినిమా లాగా అనిపించింది. నేను ఇప్పుడు చెప్తున్నా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాగానే కాకుండా సువర్ణ అక్షరాలతో రాసుకునే సినిమాగా నిలబడి ఆర్థికంగా కూడా తెలుగు సినిమాని ఆదుకునే విధంగా ఉంటుంది. చాలా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తుందని నేను నమ్ముతున్నాను. అంటే డైరెక్టర్స్ మనం చూసుకున్నట్టయితే ఇన్ని సంవత్సరాలు హీరోలు టైం తీసుకొని, అంటే మనం చూసినట్టయితే కృష్ణ గారు అయితే సంవత్సరానికి 3 సినిమాలు 4 సినిమాలు తీసిన రోజులు సంవత్సరాలు ఉన్నాయి ఆయన హిస్టరీలో. వాళ్ళు డైరెక్టర్లు ఎందుకు హీరోల్ని ఆ విధంగా, అంటే వాళ్ళ టైంని అట్లా తీసుకోలేకపోతున్నారు? సంవత్సరాలు ఎందుకు వాళ్ళు అట్లా తీసుకుంటున్నారు? దీన్ని బట్టి ఫ్యాన్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. అంటే కొన్ని ఆటలు మనం అంగీకరించాలి. ఎందుకంటే రాజమౌళి గారు శిల్పం చెక్కినట్టు చెప్తూ ఉంటుంది. అవును, అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా డ్రాగన్ చాలా కష్టపడి చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు కావాలి, కొన్ని సినిమాలు రావాలి, ఇలాంటి సినిమాలు రావాలి. కానీ కాకపోతే ఎక్కువ టైం అయిపోయి ఇండస్ట్రీ కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఏదేమైనా అక్కడక్కడ ఇలాంటి సినిమాలు రావాలని కూడా కోరుకుంటున్నాం. ఏదేమైనా ఇప్పుడు డ్రాగన్ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా చేశారు, చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఇంకో సంవత్సరం టైం ఉందని బాధగా కూడా ఉంది. ఏదేమైనా ఇలాంటి సినిమా ఎక్కువ చేయకండి. మా గురించి మేము సినిమా వాళ్ళం కాబట్టి సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలంటే హీరోలు సంవత్సరానికి 2 సినిమాలు చేస్తే మా బ్రతుకులు బాగుంటాయి అని కోరుకుంటూ ఈ సినిమా బంపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనం చూసినట్టయితే జూనియర్ ఎన్టీఆర్ అంటేనే డాన్స్, ఆయన డాన్స్ లో ఒక మాస్టర్ అంటారు. అలాంటిది ఈ మూవీలో మొత్తం యాక్షన్ సీన్స్, అంటే మనం ప్రశాంత్ నీల సినిమాస్ అంటేనే సాలారు, కేజీఎఫ్ అంటే మొత్తం యాక్షన్ మూవీ ఉంటుంది. మళ్ళీ ఇందులో డాన్స్ ఉండే అవకాశం ఉంటుందా? ఎక్కువగా యాక్షన్ స్కోపే ఉంటుంది ప్రశాంత్ నీల్ గారి సినిమాలో. మరి డాన్స్ కి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారనేది నాకు తెలియదు. కానీ ఏదైనా ఎన్టీఆర్ చేసిన సినిమాలో 1-2-3 పాటలు మంచిగా ఉంటాయి నాకు తెలిసి. కాబట్టి ఈ డ్రాగన్ కూడా ఓ మంచి సాంగ్స్ కూడా ఉంటాయేమో. ఇంకా ఆ సాంగ్స్ రిలీజ్ చేయలేదు, గ్లిమ్స్ మాత్రమే వదిలేరు ఇలా. అలాగే తారక్ జన్మదిన శుభాకాంక్షలు మీకు అని చెప్పుకుంటూ ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలుగా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే చూసినట్టయితే ఇందులో డబుల్ రోల్ ఏమైనా ఉంటుందా? ఇందులో కథని నేను ఊహించలేను. ఆయన ప్రశాంత్ నీల్ గారి కథనం ఊహించేలా ఉండదు. ఎక్కడ ఏ ట్విస్ట్ వస్తుందో తెలియదు మనకి, కానీ పగిలిపోయేలా ఉంటుంది సినిమా.